వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అన్న దాని రిలేటెడ్గా ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఈసెట్ ఎగ్జామ్ అనేది ఇవాళ అయితే అయిపోయింది. చాలామంది రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తుంటారు. మరి ఎక్స్పెక్టెడ్గా ఏంటి, ఎప్పుడు రిలీజ్ అవుతాయి అన్నది మనం ఇప్పుడైతే గమనిద్దాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు అసలు కీ గురించి అయితే మాట్లాడుకుందాం. కీ అన్నది మనకు అఫీషియల్గా అయితే 8th అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే అఫీషియల్గా రిలీజ్ అయితే అవ్వదు, బట్ అన్అఫీషియల్గా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ యొక్క పేపర్ని స్టడీ చేసి అందులో ఏవైతే మనకు క్వశ్చన్స్ ఉంటాయో వాటికి వీళ్ళ ఆన్సర్స్ అనేవి చేసేసి మనకు దాదాపు 90 to 90% మనకు కరెక్ట్ అయిన ఆన్సర్స్తో కీ అయితే వస్తుంది. అది రాగానే నేను వీడియో చేసి అయితే కూడా మీకైతే పెడతాను. సో దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. అఫీషియల్ కీ అయితే 8th అయితే వస్తుంది. మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయన్న విషయం గమనించినట్టయితే దీనిపై కూడా మనకు అఫీషియల్గా ఎక్కడా కూడా టెనిటేటివ్లీ కూడా డేట్స్ అయితే మనకి ఎక్కడా అయితే లేవు. బట్ కొన్ని ట్రెండ్స్ కంపేర్ చేసుకున్నప్పుడు కొన్ని మనకు వేరే ప్లాట్ఫామ్స్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే మే ఎండింగ్, అంటే ఈ మంత్ ఎండింగ్లో మనకు రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అందులోనే ఎక్స్పెక్టెడ్గా చెప్తున్నది ఏంటి అంటే మే 26th నుంచి మనకు మే 30th లోపు రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు అని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఈ డేట్స్లో రిలీజ్ అవ్వడానికి కూడా మ్యాక్సిమం ఛాన్సెస్ అనేది ఉన్నది. ఎందుకు అన్నది గమనించినట్టయితే యాక్చువల్గా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నవి మనకు ఎలా అంటే జూన్లో కౌన్సిలింగ్స్ అనేవి జరగాల్సి ఉంటుంది. బట్ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఇమ్మీడియట్గా వెంటనే ఒక 5 daysలో 10 daysలో రిజల్ట్స్ వచ్చేసి వెంటనే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేంత స్కోప్ అనేది లేదు. సో ఎటు చూసుకున్నా కానీ ఇక్కడ ఏదైతే డేట్స్ వస్తున్నాయో అంటే మే 26 నుంచి 30th అని ఈ డేట్స్లోనే రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇదే ఎగ్జామ్ మనకు మే ఎండ్ కానీ జూన్ స్టార్టింగ్లో కండక్ట్ చేసుకున్నట్టయితే అప్పుడు వితిన్ మనకు 1 week కానీ 10 daysలో రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ కానీ ఈసారి అంత హడావిడిగా చేయాల్సిన పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఎటు చూసుకున్న ఒక 15 days or 20 days టైం తీసుకొని రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. కాబట్టి మే 26th అండ్ మే 30th అని ఏదైతే అనుకుంటున్నామో మేబీ ఈ డేస్లోనే రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. బట్ కాకపోతే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది మనకు ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు, ఆన్లైన్లో ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తారో ఒకటేసారి మనకు ఈ యొక్క రిజల్ట్స్కి సంబంధించి కూడా మనకు ఆన్సర్స్ ఎన్ని కరెక్ట్ అయ్యా ఎన్ని రాంగ్ అయ్యా ఆల్రెడీ ప్రీఫిక్స్డ్గా పెట్టేసి ఉంటారు. కాబట్టి అక్కడ కూడా మనకు పెద్దగా వాల్యుయేషన్స్కి టైం అయితే పట్టదు. ఇక్కడ టైం అంతా ఎక్కడ పడుతుంది అంటే ఇప్పుడు ఏదైతే మనకు కీ రిలీజ్ అవుతుంది కదా, కీ రిలీజ్ అయిన తర్వాత అబ్జెక్షన్స్ అయితే వెళ్తాయి. అలా వెళ్ళిన తర్వాత వాటిని మళ్ళీ అప్డేట్ చేసి అగైన్ ఇంకొక కీ అయితే రిలీజ్ చేస్తారు. సో అక్కడ కొంచెం టైం అనేది పడుతుంది. సో ఓవరాల్గా ఏంటి అంటే ఇక్కడ మే 26th నుంచి మే 30 అని అయితే అంటున్నారు. ఈ డేట్స్లో రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. మేబీ మనం కొంచెం గమనించినట్టయితే ఒక 2 days ఇక్కడ ఎక్స్పెక్టెడ్ డేట్స్ కంటే బిఫోర్ రిలీజ్ అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. బట్ అఫీషియల్స్ నుంచి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఖచ్చితంగా నేను మీకైతే అప్డేట్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.